గైస్ డార్జిలింగ్ క్యాపిటల్ ట్రిప్ లో ఈ రోజు లాస్ట్ డే అన్నమాట. మనం రూమ్ వెకేట్ చేస్తున్నాం. వెకేట్ చేసి ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి ఇక్కడ 2 to 4 కిలోమీటర్స్ రోపే ఉందంట, అది ఎక్స్ప్లోర్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ మనం ఎస్టర్డే మిస్ అయ్యాం కదా, జూ పార్క్ అనేది మిస్ అయ్యాం కదా, అది ఎక్స్ప్లోర్ చేయడానికి డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దెన్ ఆఫ్టర్ మిరికి వెళ్తాము. ఓకే, ఈ రోజు అయితే చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఫైనల్గా మన లాస్ట్ డేకి అయితే రీచ్ అయ్యాము. ఈరోజు అయితే నాకు చాలా లాంగెస్ట్ రోపే అనేసరికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మన కార్ కూడా వచ్చేసి వెయిట్ చేస్తుంది. సో గాయస్, మన డార్జిలింగ్ లాస్ట్ డే ట్రిప్ అనేది రోపేతో స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి పైన టికెట్స్ ఇస్తా అన్నారు. యాక్చువల్గా రోపే 4 కిలోమీటర్స్ అన్నారు, బట్ ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడైతే హిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తున్నాము. ఒకసారి వ్యూ పాయింట్స్ ఇఫ్ పాసిబుల్ కాంచనగంగా కూడా బాగా కనిపిస్తుంది అని హోపింగ్తో ఉన్నాను. ఒకసారి పైకి వెళ్ళి ఆ టికెటింగ్ కౌంటర్ అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, మనోడు అసలు రోపే డిస్టెన్స్ ఎంతో కనుక్కోవడానికి వెళ్ళాడు. ఎంతరా? సో రోపే వచ్చేసి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ వన్ సైడ్ వెళ్ళాలి. ఓకే, సో టికెట్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. ఓకే, అది గైస్ రోపే గురించి ఇన్ఫర్మేషన్. క్రౌడ్ అయితే చాలా ఉంది, హెవీగా లైన్ కూడా ఉంది, ఎక్కువ టైం పట్టేటట్టుంది. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎంత ఎర్లీగా వస్తే మీరు అంత తొందరగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? టైం అనేది మేనేజ్ చేసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టైము. గైస్, మన రోపే దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది. సో ఈ లోపు పక్కన చిన్న స్టోర్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. కానీ చాక్లెట్స్ చాలా టేస్టీగా నోరు రుచేలా ఉన్నాయి. కానీ బట్ ఇక్కడ కోల్డ్కి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. నా వల్ల అయితే కాదు, ఆల్రెడీ చాలా కోల్డ్గా ఉంది. క్యాప్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయి. సో వాటి ఐడియాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక మెమొరీ లాగా కానీ గిఫ్ట్ లాగా ఎవరైనా స్పెషల్ పర్సన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గిఫ్ట్గా ఇవ్వాలంటే ఇక్కడ చాలా లైక్ అట్రాక్టివ్ థింగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా పర్చేజ్ చేసుకొని గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. సో ఇవి చూడండి, చాలా బాగున్నాయి. గైస్, ఫైనల్గా మనకి రోపే టికెట్ అయితే దొరికింది. కానీ చాలా క్రౌడ్ ఉంది, ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. ఎదురుగా కనిపిస్తున్న వ్యూ చూసారు కదా, అదే కాంచన్జంగా హిల్ స్టేషన్ అనమాట. ఏషియాస్ 3rd లార్జెస్ట్ హిల్ అనమాట. ఈ వ్యూ పాయింట్ కోసమే మనం మెరిక్ని కూడా లాస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకున్నాము. అఫ్ కోర్స్ అక్కడ కూడా నేపాల్ బోర్డర్ ఉంది, బట్ ఈ వ్యూ అయితే డైరెక్ట్గా చూడాలి. దీనికోసం ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాన్ అనమాట మా ట్రిప్లో. అందుకే దాన్ని లాస్ట్ ఆప్షన్గా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చాము. రోపే నుంచి చూస్తే ఇంకా ఎక్సైటింగ్గా ఉండేలా ఉంది. వన్స్ రోపే ఎక్కాక చూద్దాం. బట్ ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. మీకు కొన్ని హెచ్డి పిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఫైనల్గా మనం రోపే అయితే ఎక్కబోతున్నాము. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మీకు పాసిబుల్ అయితే యాజ్ ఎర్లీ పాసిబుల్ ఎర్లీగా వచ్చేయండి, అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిప్ మందే అనమాట. వన్స్ రోపే లో మనం రోపే ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వెళ్ళబోయే వ్యూ ఇదనమాట. మనం డార్జిలింగ్ రోపే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము విత్ కాంచన్జంగా వ్యూ పాయింట్. చూడండి, ఫైనల్ గా మనం అయితే రోపే ఎక్కేసాము. మన వాళ్ళందరూ బిజీగా ఉన్నారు సైడ్స్ లో. తను కొత్త బ్రదర్. హాయ్ బ్రదర్, మీ పేరు? సంకేత్ అంట. ఒక్కడే ట్రావెలింగ్ చేస్తున్నాడు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక్కడు ఇంత లాంగ్ వచ్చాడంటే నిజంగా డేరింగ్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మనం అయితే వ్యూ చూద్దాం. ఈ వ్యూ కోసమే మేము చాలా ప్లేసెస్ అయినవి కూడా స్కిప్ చేసాము. రియల్ గా చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బొమ్మ, అది రియల్. ఒక్కసారి చూడండి. కాంచన్జంగా 3rd హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. రియల్లీ గుడ్. సో గైస్, ఇప్పుడే మనం రోపే ఎక్కాం కదా. అప్ అండ్ డౌన్ 2.5 కిలోమీటర్స్ అనమాట. 2.5 కిలోమీటర్స్ డౌన్ వచ్చాక మనకు ఒక స్టాప్ ఉంటుంది. కావాలంటే మనం ఇక్కడ టీ ఎస్టేట్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్గా మనం రోపేలో నుంచి చూస్తే ఆ టీ ఎస్టేట్స్ చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీకి కానీ ఫొటోస్ కానీ మనం ఆ స్టెప్స్ గుండా వెళ్ళొచ్చు. రేల్స్ ఇలా లెఫ్ట్ సైడ్ కూడా దారి ఉంది. ఒకసారి టీ ఎస్టేట్స్లో కూడా వెళ్ళి చూద్దాం. సో టీ ఎస్టేట్స్కి అయితే వచ్చాము. ఇవి చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. మనం ఎస్టర్డే వెళ్ళాం కదా,
అది జస్ట్ టూరిజం పర్పస్లో పెట్టినట్టుంది, బట్ ఇది అయితే చాలా బాగుంది. నా సజెషన్ ఏంటంటే అక్కడ మీరు టీ ఎస్టేట్కి మీ టూరిస్ట్ ప్లానర్తో అది క్యాన్సిల్ చేయించుకొని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ వ్యూ బాగుంది, టైం కూడా సేవ్ అవుతుంది, అండ్ మీరు రోపో ఎక్స్ప్లోర్ చేసే టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడైతే నిజంగా చాలా బాగుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అక్కడ వద్దు, ఇక్కడ మంచిగా ఉంది అనేది అయితే నా సజెషన్. డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. టీ ఎస్టేట్ అయితే చాలా బాగుంది. మేము కొన్ని వీడియోస్ రీల్స్ కూడా క్రియేట్ చేసాము, మన బ్యాచ్ ఇంకా క్రియేట్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టీ ఎస్టేట్, ఎందుకంటే చుట్టూ హిల్స్ అండ్ కాంచనగంగా కూడా హైలైట్ అవుతుంది ఈ లొకేషన్లో. చాలా బాగుంది. ఎస్టర్డే అయితే అంత మంచిగా లేదు, ఆల్రెడీ చెప్పాను కదా. బెటర్ ఇది ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది. ఫోటోషూట్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో నేను వన్స్ అగైన్ స్పెసిఫిక్గా చెప్తున్నాను, గ్యాంగ్టాక్లో రోపే కంటే డార్జిలింగ్లో రోపే ఎక్సలెంట్గా ఉంది. అండ్ డార్జిలింగ్ రోపేలో దగ్గర టీ ఎస్టేట్ చాలా బాగుంది. డార్జిలింగ్లో ఫస్ట్లో ఒక నార్మల్ టీ ఎస్టేట్కి తీసుకెళ్తారు, అది ప్రిఫర్ చేయకండి. స్పెసిఫిక్గా చెప్పండి రోపే దగ్గర టీ ఎస్టేట్కి వెళ్తాము అని చెప్పండి. హే ఎవ్రీవన్, రోపే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మన ప్రాణాలన్నీ ఒక్క తీగ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ వైరు చాలా స్ట్రాంగ్ గా ఉంది, దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి మన ప్రాణాలు. మనని కాదు, ఎవరైనా రోప్ ఎక్కితే అంతే. కానీ నేనైతే కంప్లీట్ గా డార్జిలింగ్ రోపే అయితే ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సాటిస్ఫై కూడా అయ్యాను. మీరు కూడా డెఫినెట్ గా డార్జిలింగ్ వస్తే ఈ రోపే ప్రిఫర్ చేయండి. సో మన వాళ్ళు నేను వీడియో చేస్తుంటే ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే గాయస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం జూకి కానీ ఆర్ఎల్స్ మెరిక్కి కానీ ప్లాన్ చేస్తున్నాము. ఈ రోపే దిగేలోపు డిసైడ్ అవుతాము. వన్స్ అక్కడికి ఎక్స్ప్లోర్ చేశాక ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.